హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే నమస్తే తెలంగాణ. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. అయితే నిన్న ప్రభుత్వం అనేది అఫిడవిట్ అనేది సమర్పించడం జరిగింది. అయితే 100 ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సంబంధిత ప్రణాళికను 4 వారాల్లో సమర్పించండి. తర్వాత గచ్చగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత మేము ఆ భూమి తాకట్టు యాజమాన్య హక్కులు విషయాలను జోలికెళ్లడం లేదు. ఇక పర్యావరణ పరిరక్షణ ఇక పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్నామని హైకోర్టు. ఇక వన్యప్రాణాలు సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులకు జైలుకి వెళ్లాల్సిందే వస్తుందని హెచ్చరించారు సుప్రీంకోర్టు. తర్వాత ఇక తదుపరి విచారణ మే 15కు వాయిదా వేయడం జరిగింది. తర్వాత కంచగచ్చిబౌలి పర్యావరణానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దడం గురించి తప్పితే ఇతర విషయాలను గురించి మేము ఆలోచించడం లేదు. ఇక 1996 డిసెంబర్ 12లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా చూస్తూ ఊరుకోం. చండీగఢ్ లోని సుఖ్నా సరస్సు ప్రభావం చూస్తుందన్న భావించి టాటాలు పెట్టిన భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు గతంలో ఆపేశాం. అందువల్ల కంచగచ్చిబౌలిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా అన్నది చూడటం లేదు. ఇక డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి 100 ఎకరాలు అడవిని తుడిచిపెట్టడం గురించి చూస్తున్నాం. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా నిర్మించాలనుకుంటే నిబంధనలు పాటించి సంబంధిత అధికృత వ్యవస్థ గురించి అనుమతులు తీసుకొని ఉండాల్సిందని, అలాంటిదేమీ చేయలేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది వెల్లడించడం జరిగింది. తర్వాత కంచగచ్చిబౌలి 100 ఎకరాలు ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు సంబంధించిన ప్రణాళిక 4 వారాల్లో సమర్పించాలని నిర్దేశించింది. తర్వాత చెట్లు కొట్టేయడంతో ఇబ్బందులు పడుతున్న వన్యప్రాణాలు సంరక్షణ తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని తాకట్టు పెట్టారా లేదా అని యజమాని ఎవరైనా వివరాలు దొరికి పోవడం లేదని, కేవలం పర్యావరణ పరిరక్షణకి వరకే పరిమితం అవుతున్నట్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్నామని ఆర్టికల్ 142 కింద ఏ దేశ ఆదేశాలైనా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టు ఉందని గుర్తు చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లతో చెట్లను తొలగించడం, అక్కడ వన్యప్రాణాలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు వెలువడంతో విశేషంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక పర్యావరణ అంశాలు సుప్రీంకోర్టు సహకారం అందిస్తున్న అమిస్ క్యూరీ పరమేశ్వరన్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక జస్టిస్ గవాయి, జస్టిస్ ఏజీ మహాల్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసిందని చెప్పవచ్చు మనం. తర్వాత ఇక ఎక్కడైతే 100 ఎకరాలు అక్కడ ఆ చెట్లను నరికేశారో ఆ చెట్లను మళ్ళీ పునరుద్ధరించండి అందుకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కోరడం జరిగింది. తర్వాత కంచగచ్చిబౌలి భూమిపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది తర్వాత తదుపరి సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇప్పుడు అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. తర్వాత ఇక సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇక మే 14న బాధ్యతలు కూడా స్వీకరిస్తారు అన్న. తర్వాత ఇక భారతీయ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణన్ గవాయ్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాంఛనమే కానుంది. తర్వాత మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేపట్టనున్నారు. తర్వాత ఇక 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక 6 నెలల పైగా ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు ప్రస్తుతం ఉన్న సిజేఐగా. తర్వాత జస్టిస్ గవాయ్ 2019లో మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. ఇక సిజేఐగా బాధ్యతలను చేపట్టున్న 2వ దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్న జస్టిస్ గవాయ్ అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. తర్వాత బంగారం ధరల గురించి ఒక వార్త చూస్తున్నాం. ఇక గరిష్టానికి బంగారం ధరలు అన్నట్టు ఒక వార్త. ఇక 98,000 మించిన ధర. ఇక అంతర్జాతీయంగా దేశీయంగా బంగారు ధర సరికొత్త గరిష్టాలను చేరింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తలో అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఇక ఫలితంగా అంతర్జాతీయ ఔన్స్ 31.10 గ్రామ్ మెలిమి గ్రామ్ బంగారు మంగళవారం పోలిస్తే బుధవారం $107 నుంచి $3,330లకు చేరింది. పుత్తడి ధర $3,300 తాకడం చరిత్రలో ఇప్పుడే తొలిసారిగా. ఈ ఫలితంగా దేశీయ పపణిలోను పసిడి ధర బగ్గుమందికి హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11:30 సమయానికి 10 గ్రాముల మెలిమి 24 క్యారెట్ ధర దాదాపు 98,400కి చేరింది అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం.
తర్వాత ఇక సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఇక సిబు జార్జ్ తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ. తర్వాత జపాన్ భారత్ రాయబారి సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం బుధవారం జపాన్ చేరుకుంది. జపాన్ లోని భారత రాయబారి సిబు జార్జ్ తో భేటీ అయ్యారు. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్ ఈ సమావేశం జరిగింది. ఇక సిబు జార్జ్ వారికి విందు ఇచ్చారు. పలు అంశాలపై చర్చలు కూడా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక కాంగ్రెస్ ఎంపీ రఘు వీర్రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజేఐసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డిఎంకే ఎంపీ కనిమొళి, మాజీ ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నారు అన్నట్టు ఒక వార్త నేను చూస్తున్నాను. తర్వాత ఇక అనుమతులను తీసుకున్నాకే పనులు చేపట్టం. ఇక ప్రస్తుతం 50,000 కోట్లతో లక్ష ఉద్యోగాలు కల్పన కృషి చేస్తున్నాం. ఇక సుప్రీంకోర్టు దాఖలు చేసిన అఫిడవిటీలో సిఎస్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కోర్టు ఆదేశాలకు పాటిస్తున్న ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక కచ్చగచ్చిబోలు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. ఇక సుప్రీంకోర్టు అపారమైన నమ్మకం ఉందని న్యాయస్థానం అడిగిన ప్రతి అంశానికి వివరణ ఇస్తామన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఇంకా పర్యావరణ ప్రభావంపై సరైన మదింపు జరగాల్సిందే. ఇక సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుంటే ప్రాజెక్టే ఇక మధ్యంతర నివేదిక కేంద్ర సాధికార కమిటీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జేఈ మెయిన్ ర్యాంకు విడుదల నేడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జేఈ మెయిన్ ర్యాంకులకు గురువారం జాతీయ పరీక్ష నేషనల్ టెస్ట్ ఏజెన్సీ విడుదల చేయనుంది. గత జనవరి ఇటీవల జరిగిన 2 విడతల పరీక్షలో ఉత్తమ స్కోర్ పరిగణలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. ఇది తుది విడత పరీక్ష ప్రాథమికకి అత్యంత అభ్యంతరాలు సమర్పణ గడుపు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. అభ్యంతరాలు నిపుణుల కమిటీ పరిశీలించి తుది కీతో పాటు ర్యాంకులకు వెల్లడిస్తారు. కేటగిరీ వారీగా కట్ ఆఫ్ స్కోర్ నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మంది జేఈ అడ్వాన్స్ కు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. ఇక అంటే వారు మాత్రమే మే 18న తేదీన జరిగే జేఈ అడ్వాన్స్ రాసేందుకు అర్హులుగా ఉంటారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కోర్టులు వక్ఫ్ ప్రకటించిన ఆస్తులను రద్దు చేయొచ్చు. ఇక ముస్లిమేతరుల బోర్డులో వక్ఫ్ ఆఫీసియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. ఇక కొత్త వక్ఫ్ చట్టంలో కొన్ని నిబంధనలు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. ఇక హిందూ ఆర్య ట్రస్టులో ఇకపై ముస్లింలకు అనుమతిస్తారా? శతాబ్దాల కిందట మసీదులకు సెల్ డిడ్లు ఎలా ఉంటాయి? కేంద్రానికి ప్రశ్నించిన ధర్మాసనం. ఇక వక్ఫ్ నిర్ధారణలో కలెక్టర్లను కల్పించిన అధికారులపై అభ్యంతరం. ఇక గతాన్ని తిరగా రాయడం సాధ్యం కాదని వాటి నేడు కొనసాగుతున్న మళ్ళీ విచారణ కొనసాగనుంది. తర్వాత రూపాయలు 27,000 కోట్లు పెట్టుబడులు. ఇక బట్టి సమక్షంలో ఒప్పందం పత్రాలను చూపుతున్న అనిల్ దీపక్ అగర్వాల్. ఇక చిత్రంలో మజుందార్, ఇక సందీప్ కుమార్ సుల్తానియా. ఇక 5,600 మెగావాట్లు హరిత ఇంధన ప్లాంట్లు. ఇక 2 సంస్థలతో రెడ్కో ఒప్పందం. ఇక 2035 నాటికి 40,000 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే నిన్న జరిగిన ఈ సదస్సులో 2035 నాటికి 40,000 మెగావాట్లు హరిత ఇంధన్ గ్రీన్ పవర్ ఉత్పత్తికి లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ప్రణాళిక అమల్లో భాగంగా జనవరి క్లీన్ అండ్ గ్రీన్ పవర్ పాలసీ అందుబాటులో తెచ్చామన్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ రాష్ట్ర పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని బట్టి విక్రమార్క అన్నారు. తర్వాత రాజేంద్ర నగర్ లో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సమీక్షంలో రూపాయలు 27,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడ్కోతో ఈకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జీపీఎస్ రెన్యూవబుల్ ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ సుమారు 5,600 మెగావాట్లు హరిత ఇంధన ప్లాంట్ ఏర్పాటుకి 2 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయని ఆయన స్పష్టం చేయడం జరిగింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్ళిన ఇప్పుడు సన్ పెట్రో అనే సంస్థ 3,400 మెగావాట్లు సామర్థ్యంతో పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అలాగే మెగా కంపెనీ 7,500 కోట్ల పెట్టుబడులతో రూపాయలు 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలో వివిధ డిమాండ్లు భారీగా పెరిగి 17,162 మెగావాట్ల చేరిక కోతలు లేకుండా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనడం జరిగింది. తర్వాత ఇక చైనాపై 245% సుంకాలు. ఇక బోయింగ్ విమానాలు ఆర్డర్ల తిరస్కరణ, అరుదైన ఖనిజాలు ఎగుమతి నిలిపివేతకు అమెరికా ప్రతీకారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇంకా ఇంటర్ ఆఫ్ భాషా సబ్జెక్టులు అంతర్గత మార్కులు సైన్స్ గ్రూప్ లో ప్రథమ సంవత్సరంలోని ప్రయోగ పరీక్షలు సర్కారుకు నిర్ణయంపై ఉత్కంఠ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కన్నిటి రాసులు అన్నదాతలకు కన్నిటి రాసులు. ఇక తేమ కాలు పెరిట కొనుగోలు కేంద్రాలు జాప్యం.
ఇక మహబూబ్నగర్ మండలం పార్వతి గిరి శివారు సోమ్లతాండ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిచిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు కుటుంబం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆకాల వర్షాలకు తడిచిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్న పట్టాలు కరువు, ఇక కొర్రీలు భరించదు, ఇక మిల్లర్ల విక్రయం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాము. ఆకాల వర్షంలో ఉమ్మిడి వరంగల్ విలవిల విద్యుత్ తీగలు తెగపడి మహిళ మృతి చెందినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక ఢిల్లీ సూపర్ విక్టరీ, ఇక సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్ మొదటిగా ఈ సీజన్ లో ఆ సూపర్ ఓవర్ అనేది జరిగింది నా ఐపీఎల్ లో. ఇక పసిడి మరో కొత్త రికార్డు రూపాయలు 98,100 స్థాయికి ఒక రోజే 1,650 రూపాయలు పెరుగుదల అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చైనాపై సుంకాలు 245%. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇక భీకరంగా మారుతుంది. ఇక చైనా ఉత్పత్తులపై టారిఫ్ అమెరికా 245% పెంచింది. తర్వాత ఇక స్టైఫండ్ తో పాటు విమాన టికెట్లు కూడా ఇస్తామన్నట్టు ట్రంప్ అనేది ప్రకటించారు. ఎవరైతే అక్కడ అక్రమంగా ఉన్నారో వారితో. ఇక సెల్ఫ్ డిపోర్ట్ ఆప్షన్స్ ఎంచుకునే వారికి విమాన టికెట్లతో పాటు డబ్బులు ఇవ్వాలని యచిస్తుంది డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక ఏటీఎం ఆన్ వీల్స్, ఇక దేశంలోని మొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మయన్మార్ పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించింది అన్నట్టు ఒక వార్త. ఇక అల్లర్ల కుట్రలో కేంద్ర సంస్థలు ఉన్నట్టు ఒక వార్త. ఇక వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ జరిగిన ఘర్షణకు వెనుక కేంద్ర నిఘా వర్గాలు హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు అన్నట్టు ఒక వార్త అని చూస్తున్నాం. ఇక్కడ కొన్ని రోజులుగా హింసలు అనేది జరుగుతున్నాయి. ఏదైతే వక్ఫ్ సంబంధించిన బోర్డుకి సంబంధించిన అంశాలపై అక్కడ చాలా మంది ఆందోళన చేస్తున్నారు. ఇక నూతన సిజేఐగా జస్టిస్ గవాయ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన ప్రస్తుత సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇక వచ్చే నెల 14న 52వ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ గవాయ్ తర్వాత ఇక రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు కెక్కిస్తున్న కొత్త సిజేఐ ఇక బీఆర్ఎస్ ఫిరాయింపు, ఎమ్మెల్యేలకు అనర్హత పిటిషన్, కంచగచ్చుబోలి భూములు కేసును విచారిస్తున్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కుల్చే కుట్ర కేసీఆర్ది రూపాయలు 5 నుంచి 6,000 కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్. ఇక కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కెచ్లు వేసినా మా ముందు చెల్లవు. ధరణి చట్టమే బీఆర్ఎస్ కు ఊరితాడైంది. ఇక మేం బాగా పనిచేస్తున్నందుకే మోదీ విమర్శిస్తున్నారు అన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాక్యాలు. ఇక భూభారతి పైలట్ మండలాల్లో నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ, మే 1 నుంచి భూ సమస్యలు పరిష్కారం, ఇక జూన్ 2 నాటికి వీలైన సమస్యలు పరిష్కరిస్తాం. జీపీఓలు వచ్చిన తర్వాతే సర్వే మ్యాప్ నిబంధనల అమలు. ఇక ఏడాది చివరికల్లా కొత్త భూభారతి పోర్టల్ అనేది చేస్తామన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక సాక్షి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాక్యాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత కంచగచ్చిబౌలికి సంబంధించిన అంశాలు నిన్న సుప్రీంకోర్టు అనేది కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కంచలోనే లోపలేస్తాం. ఇక కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ తీసుకుంటే అక్కడ తాత్కాలిక జైలు కట్టి అధికారులకు 6 నెలలుగా జైలు పంపుతామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత 1996 నాటి తమ తీర్పును భిన్నంగా ప్రవర్తించిన అధికారులంతా బాధ్యతలవుతారని హెచ్చరిక. సిఎస్ తీవ్ర చర్యల నుంచి కాపాడుకోవాలనుకుంటే పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశం. ఇక ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారన్న ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన ధర్మాసనం. ఇక వందల కొద్ది బుల్డోజర్ల వల్ల జంతువులు భయభ్రాంతులకు గురయ్యాయని వెల్లడి. ఇంకా పరుగులు తీసిన వాటిని కుక్కలు కరిచిన వీడియోలు చూసి చలించిపోయామని వ్యాఖ్య. ఇక భూములపై యథాతథ స్థితి కొనసాగింపు. ఇక తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసినట్లు తెలుస్తున్నాం. ఇక హెచ్సి పరిధిలో గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సిఈసికి నివేదిక అన్నట్టు ఒక వార్త కూడా చూస్తున్నాం. ఇంకా అభివృద్ధి పేరుతో 3 రోజుల్లో 100 బుల్డోజర్లు ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారని, చెట్లు నరికివేతకు ఏ రకంగా సమర్థించుకోవాలో చూడొద్దు. ఇక చెట్లు నరికివేతకు అసలు అనుమతి తీసుకున్నారా లేదా ఆ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతి తీసుకోకపోతే ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరికీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరి ఊచలు లెక్క పెట్టిస్తాం అంటూ కంచగచ్చిబౌలి భూములో కేసులో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టిన్ మసిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996 తాము ఇచ్చిన తీర్పును విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులు బాధ్యతలవుతారనే విషయాన్ని మర్చిపోద్దని హెచ్చరించింది. 100 ఎకరాల అటవీ సంరక్షణ కోసం చట్ట ప్రకారం తీసుకున్న చర్యలు ఏమిటో కూడా తెలపాలని
స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తర్వాత ఇక స్మిత సబర్వాల్ కు నోటీసులు. ఇక కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో చేసిన రీట్వీట్ కు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ కు కంచగచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జేసీబీల ఎదుటగా నిలబడి ఉన్న జింకలు నేమళ్ళు ఫోటోలు ఆమె రీట్వీట్ అనేది చేయడం జరిగింది. తర్వాత అకాల వర్షానికి ఇక ఖమ్మం జిల్లాలో 3,222 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక రైతులకు దెబ్బతీసిన ఇది ఎదురు గాలులు వర్షం ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతలకుతలం ఇక నష్టపరిహారం అందించాలని పాతర్లపాడులో రాస్తారోకో అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం. ఇక వక్ఫ్ ఆస్తులో కొన్ని దుర్వినియోగమైన మాట వస్తమే దాని సాగుకు చూపి వక్ఫ్ బై యూజ్ నిబంధనలను తొలగిస్తామంటే కొత్త సమస్యలు వస్తాయి. ఇక వక్ఫ్ బై యూజర్ కోర్టులో గతంలో స్వీకరించాలి. కోర్టు తీర్పులు నిర్ణయాలు ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రతిపాదకను మాత్రమే పరిగణలోకి తీసుకొని కేంద్రానికి ఉద్దేశించిన ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది నిన్న. తర్వాత ₹29,000 కోట్ల గ్రీన్ పెట్టుబడులు. ఇక ఎకరో ఆధారంలో 5,579 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు. ఇక జిపిఎస్ఆర్ ఆర్యా ఆధారంలో 15 కాంప్రెడ్ బయోగ్యాస్ ప్లాంట్లు స్థాపన. ఇంకా 19,200 మందికి లభించనున్న ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ఆయా కంపెనీలతో రేట్కో 4 MOUలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక వేములవాడ రాజన్నకు కొత్త గుడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 3 దశలు ఆలయ అభివృద్ధి మరియు విస్తరణ అన్నట్టు. ఇక తొలి దశలో 76 కోట్లతో ప్రధాన ఆలయ నిర్మాణం. తర్వాత 33 కోట్లతో కళ్యాణ మండపం. తర్వాత జూన్ 15 నుంచి ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత. ఇక భీమేశ్వర ఆలయంలో స్వామి దర్శనాలు. ఇక శృంగేరి పీఠం కనుసనుల్లో నిర్మాణాలు. ఇక చరిత్రక ప్రధాన ఆలయం తొలగించకుండా విస్తరణ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది తెలంగాణ హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక తదుపరి సిజేఐగా జస్టిస్ గవాయ్ అన్నట్టు ఒక వార్త నేను చూస్తున్నాం. ఇక కేంద్రానికి సుప్రీంకోర్టు సిజే సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. తర్వాత 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14న బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత ఇక జస్టిస్ బాలకృష్ణ తర్వాత ఈయన 2వ దళిత సిజేఐగా చరిత్రకి ఎక్కనున్నారు. ఇక మహారాష్ట్రలో జననం, ముంబైలో హైకోర్టులో పలు హోదాలో విధులు నిర్వహించారు. తర్వాత 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ముఖ్య భూమిక కూడా పోషించారు. తర్వాత 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపేత తీర్పులో కూడా ఆయన భాగంగా ఉన్నారు. తర్వాత జపాన్ చేరుకున్న సీఎం ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు. తర్వాత ఇక భారత్ ఎంబసీ రెవెన్ బృందం బిందు. ఇక రాయబారి శిబు జార్తో ముఖ్యమంత్రి భేటీ. ఇక నేడు హైదరాబాద్ మెట్రోపై జైకాతో సమావేశం అన్నట్టు ఒక వార్త. ఇక టోక్యోలోని భారత రాయబారి కార్యాలయంలో శిబు జార్తో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మొదలు కానున్న కొలువుల జాతర. ఇక వివిధ శాఖలు ఖాళీలుగా ఇలా ఉండొచ్చు అంచనా. ఇక భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు. ఇక ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. ఇక త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్త. ఇక వివిధ శాఖలు ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా. పోలీస్ శాఖకు 12,000, తర్వాత వైద్య శాఖకు 2,000, ఆర్టీసీకి 3,000, గురుకులకు 2,000, ఇంజనీరింగ్ 2,000, వ్యవసాయ శాఖ 148, ఇక R&D 185, ఇక రెవెన్యూ శాఖ 10,000, మహిళా శిశు సంక్షేమం 14,000 మరియు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ 1 పోస్టులు ఉండే ఛాన్స్ అని కూడా మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా 56,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఖాళీలు కూడా అంచనాల ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కంచగచ్చిబౌలిలపై కూడా ధర్మాసనం అనేది అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక కంచగచ్చిబౌలిలో 100 ఎకరాలు పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా అన్నట్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అది ప్రభుత్వ పొరంబొక్కు భూమి. 1955 నుంచి అనేక సంస్థలు కేటాయించారు. ఏనాడు అటవీ భూమిగా నమోదు కాలేదు. అయితే 165 చిన్న మధ్యస్థాయి చెట్లను తొలగించాం. భారీ యంత్రాలను వాడలేదు. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్కు నిర్మిస్తాం.
తర్వాత జంతువులు జలశాలను పర్యవేక్షిస్తూ ఏర్పాటు చేస్తూ నకిలీ వీడియోలను దుష్ప్రచారం చేశారు. వాస్తవాలు ఆధారంగా నిర్ణయం తీసుకోండి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అదేవిధంగా మే 15న వాయిదా వేయడం జరిగింది. అయితే అక్కడ కోలన వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం. ఆ భూములో బుల్డోజర్లు తొలగించారా? చెట్లు నరికివేతకు అనుమతి ఉందా? పర్యావరణ అభివృద్ధి పర్యావరణ మధ్య సమతుల్యం అవసరం. తర్వాత చెట్ల కొట్టి వేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. ఇక అవసరమైతే 2400 ఎకరాల ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలు ఇస్తాం సుప్రీంకోర్టు. పనులని ఆపేశాం. ఇక ఆ భూముల్ని సర్కారుకు చెందినవే రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఇక సిసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. ఇక యథాతథ స్థితి కొనసాగింపు. మే 15న విచారణ వాయిదా వేసిన ద్విసభ ధర్మాసనం. కంచగచ్చిబోలి భూములు అటు లక్షణాలు. ఇక నిబంధనలు తుంగలో తొక్కి చెట్లు రాతి నిర్మాణాలు కూల్చేశారు. ఈ పత్రాలు ఒప్పందాల ఆధారంగా ఈ భూమి వర్షిటిదే అని సిఇసి నిర్ణయించి చెప్పడం జరిగింది. తర్వాత కంచగచ్చిబోలి భూములు ఫోటో రిపోర్ట్ వ్యవహారంలో స్మితా సబర్వాల్ కు పోలీసులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆమె రీట్వీట్ చేయడంతో. తర్వాత నేను ఫోటోలు పోస్ట్ చేశా, కేసులు పెట్టుకోవచ్చు కిషన్ రెడ్డి. తర్వాత ఆ భూములపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుంది. బీజేపీ నేతల తప్పుడు సమాచారంతో మోదీ కూడా మాట్లాడారు. ఇక నకలి ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేశాయి అన్నట్టు ఆ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కంచగచ్చిబోలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేసింది. కంచగచ్చిబోలిలోని 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా అని ప్రశ్నించింది. చెట్ల నరకవేతకు సమర్థించుకోవద్దని హెచ్చరించింది. కంచగచ్చిబోలిలో చెట్ల నరకవేతకు అనుమతి తీసుకున్నారా లేదా అనే ప్రశ్నకు శృతిగా జవాబులు ఇవ్వాలని నిలదీసింది. ఇక మీరు పెద్ద ఎత్తున చెట్లను కొట్టేసే ఆవాసం కోసం జంతువులను పరుగులు తీసాయి, వాటిని వీధి కుక్కలు తరిమాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి మాకేం ఆందోళన కలిగింది అని ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభివృద్ధి పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్లు పర్యావరణానికి ధ్వంసం చేస్తామంటే ఊరుకోది లేదు. ఆ 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే జైలుకి వెళ్తారా? సిఎస్ఆర్ అధికారులకు సిద్ధంగా ఉండాలని అక్కడే కోలం దగ్గర 6 నెలలు తాత్కాలిక జైలు నిర్మించి అందరికీ అందులో ఉంచుతాం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. హైదరాబాద్ కంచగచ్చిబోలిలోని 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం చెట్లను కొట్టేసే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది సంగతి తెలిసింది. దీంతో ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని తర్వాత ధర్మాసనం అనేది మే 15కి విచారణ అని వాయిదా వేసిన ధర్మాసనం. ఇక చైనాను ఒంటరి నిషేధం, డ్రాగన్ కట్టడి, సుంకాలు చర్చలకు ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. ఇక చైనా ఉత్పత్తులు రవాణాకు అనుమతి ఇవ్వద్దని పలు దేశాలకు సూచన. చైనాతో వాణిజ్య తగ్గించాలని ఒత్తిడి. ఇక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. ఇక చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాల భారం 245% అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఏపీ సచివాలయం నిర్మాణానికి టెండర్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 4 ఐకానిక్ టవర్లు జిఏడి టవర్ కు వేర్వేరుగా జారీ. ఇక రూపాయలు 4668 కోట్లు గ్రిడ్ మోడల్ నిర్మాణం. ఇక మే 1న టెక్నికల్ బిడ్లను తెరవనున్న సిఆర్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సచివాలయం ఐకానిక్ టవర్ల నమూనా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఎస్సీల ధృవీకరణ పత్రాలు జారీ ఎలా? ఇక వర్గీకరణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాలు విడుదల చేసిన విడుదలపై సర్కారు కసరత్తు చేస్తుంది. ఇక కులగణనను ప్రణాళిక తీసుకుని వేసిన ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉందని అంచనా. రిజర్వేషన్లు ఫలాలు అర్హులకే అందేలా ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వం. ఇక పాఠశాలలో నీళ్లు ట్యాంకర్లో పురుగుల మందు. ఇక మధ్యాహ్న భోజనం వండే పాత్రలోనే ఇక అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది ఇక సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు. నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు. నిందితుడి సోయం కృష్ణ పురుగుల మందు డబ్బా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హరిత ఇంధనంలో రూపాయలు 29,000 కోట్లు పెట్టుబడులు ముందుకొచ్చిన ఎకోరెన్ జిపిఎస్ ఆర్య. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు ఖరారు. ఇక 2035 కల్లా 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం. డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సరదాగా భారతీయులపై చైనా విశాల వర్షం. ఇక ఏడాది జనవరి 1 ఏప్రిల్ 9 మధ్య 85,000 పైగా విషయాలు మంజూరు. ఇక 2030 నాటికి మొత్తంలో ఇచ్చిన విషయాలు 1.7 లక్షలు మాత్రమే. అమెరికాతో వాణిజ్య యుద్ధంతో నేపథ్యంలో భారత పట్ల మారిన చైనా వైఖరి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఐపీఎల్ కు ఫిక్సింగ్ ముప్పు. ఇక హైదరాబాద్ లో వ్యాపారిపై బీసీసీఐ అనుమానం. జాగ్రత్తగా ఉండాలని ఫ్రాంచైజీలకు హెచ్చరిక. ఇక బుకీలు దూరం, ఆటగాళ్లు కోచ్ల సూచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది
ఆంధ్ర జ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. తర్వాత నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు. ఇక అటవీని పునరుద్ధరిస్తారా లేదా జైలుకి వెళ్తారా? కూల్చివేతలు సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి అన్నట్టు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చపల్లి భూములు హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. ఇక్కడ 100 ఎకరాలు యథాతథ స్థితిని పునరుద్ధరించాలి, ఇందులో ప్రణాళిక ముందుకు రావాలి, లేదా అధికారులు ఎందరు జైలు పాలవుతారో చెప్పలేము. ఇక సెలవులు బుల్డోజర్లో చెట్లు ఎందుకు తొలగించారు? 1996 సుప్రీం మార్గదర్శకాలు ఎలా ఉల్లంఘించారు? ఇక హెచ్సియులో ఉన్న 2400 ఎకరాలు ఒక చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం. ఇక కంచగచ్చిబౌలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం. ఇక అక్కడ వన్యప్రాణాలు ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణ వివరించాలని ద్విసభ ధర్మాసనం ఆదేశం. తర్వాత సిసి నివేదికపై కౌంటర్ దాఖలు, 4 వారాలకు గడుపు సుమోటోగా కేసు తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తర్వాత అక్కడ ఆర్థిక దోపిడీ. ఇక 400 ఎకరాలు తాకట్టు వేలంపై స్టే విధించాలి, చట్టాలు ఉల్లంఘన అక్రమాలపై వివరించాలి, మార్గదర్శకాలను కాదని పర్యావరణ విధ్వంసం మినహాయింపులు మాటన అనేక చెట్లు నరికివేత. ఇక వ్యతిరేక అడ్డుకునేందుకే పోలీస్ ఆపరేషన్, వర్సిటీ భూముల్లో ఆరుదైన జీవ వైవిధ్యం శిలాలు. ఇక రికార్డు ప్రకారం 400 ఎకరాలు హెచ్సివిఏ. ఇక టీజీఐఎస్ ఇంకా యాజమాన్య హక్కు రాలేదు. ఇక పిసిబి సిఎఫ్ఈ అనుమతులు రద్దు చేయాలి, ఖాళీ భూములను ఉన్నత సున్నిత జోన్గా గుర్తించాలి, సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన 69 పేజీల నివేదికలు కేంద్ర సాధికార కమిటీ వెల్లడి. తర్వాత 4 వారాల్లో తుది నివేదిక ఇస్తామని వెల్లడి. ఇక కంచగచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ అడవులను పాలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు తిలోదా కాల్చిన పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చట్టాలను కూడా ఉల్లంఘించారు. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్యం విష నియంత్రణ మండలి నుంచి ఇక సిఎఫ్ఈ అనుమతి తీసుకున్నారు. మినహాయింపులు ఉన్న చెట్లు మాటున అన్ని రకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇక హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికలో కేంద్ర సాధికారిక కమిటీ ఇలా రాయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న వన్యప్రాణాలు పాలిట నీలన్ రేవంత్ రెడ్డి. ఇక 400 ఎకరాలు కాపాడేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్యాలు. సుప్రీంకోర్టులో తీర్పు సర్కారుకు చెంపపెట్టు. ఇక కంచగచ్చిబౌలి సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయం, ప్రభుత్వ కంట్ల తెలిపించిన అధికారుల కమిటీ రిపోర్ట్. ఇక ఇష్ట రీతిన వ్యవహరిస్తే ప్రజలు కోర్టులు ఊరుకోవు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆ 10 మంది సంగతి ఏంది? 21,093 మంది పరీక్ష రాస్తే 21,103 మందికి రిజల్ట్ ఎట్లా ఇస్తారు? అదనపు 10 మందితో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడాలున్నారు. గ్రూప్ 1లో భారీ కుంభకోణం, కోట్ల రూపాయల చేతులు మారాయి. సమగ్ర జ్యుడిషియల్ ఇంక్వైరీతో పాటు సిబిఐ విచారణ జరిపించాలి. బీజేపీ నాయకులు మాటలు వెళ్తున్నాయి, అందుకే సీఎంతో లులుచి. ఇక బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు ఉన్నట్టు ఒక వార్త. ఇక హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్, మంత్రి పర్యటనలో పోలీస్ జులం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పంపిణీతో ఉద్రిక్తత, తులం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే వేముల. అరువులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు. ఇక బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం, పలువురు గాయాలు. లాఠీ చార్జ్ నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి. ఇక సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి జూపల్లి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత తులం బంగారం 98,100. ఇక ఒక్క రోజే 1,650 రూపాయలు ఎగిబాకిన తులం ధర. దేశీయ మార్కెట్ లో ఆల్ టైమ్ హైక్ గోల్డ్ రేట్. ఇక వెండికి డిమాండ్ కిలో రూపాయలు 1,900 జంప్. అంతర్జాతీయ ఓన్స్ గోల్డ్ 3,318 డాలర్లకు చేరిక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మళ్లీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం. ఎస్టీ ఉపకులాలు వర్గీకరణలు పెరుగుతున్న డిమాండ్. ఇక ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. ఇక చైనాపై టారిఫ్ 245%, మరో 100% సుంకాలు పెంచిన అమెరికా. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ తీవ్ర రూపం. బెదిరింపులు భయపడేది లేదంటున్న డ్రాగన్. ఇక ఇప్పటికే యుఎస్ పై 125% సుంకం. ఇక చర్చలకు ట్రంప్ ఆఫర్, చైనాకు వాణిజ్య దూత అన్నట్టు ఒక వార్త చూస్తుంది. నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు. ఇక తదుపరి సిజేఐగా బిఆర్ గవాయ్ అన్నట్టు ఒక వార్త. ఇక కేంద్రానికి సుప్రీం జస్టిస్ సంజయ్ ఖన్నా సిఫార్సు. ఇక సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ భూషణ్ రామకృష్ణన్ గవాయ్ బిఆర్ గవాయ్ నియామకంలోని కానున్నారు. 52వ సిజేఐగా మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13న ముగియనుంది. ఈ నేపథ్యంలో తన తర్వాత సీనియర్ ఆయన జస్టిస్ బిఆర్ గవాయ్ సిజేఐగా నియమించాలని కేంద్రానికి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ సిజేఐగా 6 నెలల పాటు సేవ అందిస్తారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ఆర్టికల్ 370 రద్దు, ఎలక్ట్రల్ బాండ్ల నిషేధం, నోట్ల రద్దు, ఎస్సీ వర్గం ఇచ్చిన కీలక తీర్పులో భాగస్వాములు కూడా ఆయన ఉన్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక రూపాయల లక్షకు చేరువలో గోల్డ్. ఇక తులం బంగారం రేటు బుధవారం రూపాయల లక్షలకు చేరువైంది. ఢిల్లీలో రూపాయలు 1650 పెరిగి ఆల్ టైమ్ హై 98,100కి చేరింది. ఇక యుఎస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్ర కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత డోలో టాబ్లెట్ల చాక్లెట్ల 5 350 కోట్ల టాబ్లెట్లు అమ్మకాలు. ఇక కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. ఇక నెత్తి వచ్చినా ఇక జ్వరం వచ్చినా ఇష్టం వచ్చినట్లు మింగేస్తున్న జనం. అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. ఇక కార్డియక్ జంప్స్ లెక్క డోలో వాడిస్తున్న భారతీయులు ఇక అంటూ సోషల్ మీడియాలో డాక్టర్ పోస్ట్ క్షణాల్లో వైరల్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. 5 నెలల్లో 350 కోట్ల టాబ్లెట్ అనేది అమ్ముడుపోయాయంట. తర్వాత భూభారతిపై నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. ఇక భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్నా ప్రతి ఒక్క ఫార్మాట్ లో దరఖాస్తు తీసుకుంటారు. తర్వాత జపాన్ లో సీఎం టీం ఇక స్వాగతం పలికిన భారత్ రాయబారి సిబు జార్జ్. నేడు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోకి చేరుకుంది. ఇక ఈ టీం భారత రాయబారి సిబు జార్జ్ స్వాగతం పలికారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్ లో బుధవారం రాత్రి డిన్నర్ ఇచ్చారు. ఇక డిఎంకే ఎంపీ కనమౌళి, కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి డిన్నర్ లో పాల్గొన్నారు. ఇక బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, మెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. ఇక తోషిబా ఫ్యాక్టరీకి సందర్శించనున్నారు. ఈ టూర్ లో భాగంగా ఓసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను సీఎం ప్రారంభిస్తారు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. తర్వాత విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నట్టు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక 400 ఎకరాలు మీరేం చేస్తారో మాకు అవసరం లేదు. తర్వాత ఇక 100 ఎకరాలు చెట్లను నరికివేయడంపై మా ఆందోళన. కంచగచ్చిబౌలి భూములు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నిన్న. ఇక పర్యావరణ అనుమతులను పాటించినట్లు తెలిపితే సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరిక. తొలగించిన చెట్లు పునరుద్ధరించిన వన్యప్రాణాలు ఇక సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇప్పటిదాకా స్టేటస్ కొనసాగుతుందని వెల్లడి. ఇక సిఇసి రిపోర్ట్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడుపు. ఇక తదుపరి విచారణ మే 15న వాయిదా వేసింది. ఇక కంచగచ్చిబౌలి భూమిపై ఎవరిదో తేలేదాకా అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు అన్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లీజ్ కూడా ఇవ్వద్దు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫార్సు. ఇక సుప్రీంకోర్టు మధ్యంతర నివేదిక అందజేత. ఇక ఆ ఏరియాను స్పెసిఫిక్ జోన్ గా ప్రకటించాలి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తో అంచనా వేయించేదాకా ఏ పనులు చేపట్టొద్దు. 1524 రకాల చెట్లు నరికివేశారు. అందులో వాటా నుంచి మినహాయింపులు 125 రకాల చెట్లు ఉన్నాయి. పలు భాగాలు నిపుణులతో మా కమిటీ పునరుద్ధరించాలి. ఆ భూమి ఎస్యు యాజమాన్యంతో ఉన్నట్లు కనిపిస్తుందని వెల్లడి. ఇక తప్పు చేసే వితండవాదమా, ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి కిషన్ రెడ్డి. ఇక అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు మెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్. ఇక కిషన్ రెడ్డి ఏ ఏనుగులు ఎటుపోయినాయి, ఏ ఫోటోలు వీడియోతో ఫేక్ పోస్టులు పెడతావా, అది నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేసినావు, కేంద్ర మంత్రిపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ సూపర్ విజయం, సొంత గడ్డపై ఢిల్లీ బోని కొట్టింది. ఇక రాజస్థాన్ రాయల్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ విజయం సాధించింది. ఢిల్లీ 20 ఓవర్లో 185 స్కోర్ చేయగా రాజస్థాన్ 20 ఓవర్లో అన్ని రన్స్ చేసింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 రన్స్ స్కోర్ చేయగా ఢిల్లీ 13తో ఈజీగా నెగ్గింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు
ఆ 15 రోజులు ట్రైనింగ్. ఇంకా ఈ స్కీమ్ గేమ్ చేంజర్. డిప్యూటీ సీఎం బట్టి ఇక ప్రభుత్వం నుంచి రూపాయి 6,000 కోట్లు ఖర్చు, లబ్ధిదారులకు 1,600 కోట్లు బ్యాంక్ లోన్లు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలి. సర్కార్ ఇచ్చే సబ్సిడీ లోన్లు ఈఎంఐ కింద పెట్టుకోవచ్చు. ఇక బ్యాంకర్లతో సమావేశంలో సూచనలు బట్టి విక్రమార్క. గాంధీ కుటుంబాలపై అక్రమ కేసులు, ఇది ముమ్మటికి కక్ష సాధింపు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇది తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని కాంగ్రెస్ నిరసన ర్యాలీ. ఇక వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలి, వక్ఫ్ అఫీషియా సభ్యులు మాత్రమే మతం వాళ్ళే ఉండొచ్చు. ఇక వక్ఫ్ సవరణ చట్టం విచారణలో సుప్రీంకోర్టు కీలక వాక్యాలు. హిందూ ట్రస్ట్ లో ముస్లింలను అనుమతిస్తారా అని కేంద్రం ప్రశ్న. ఇక మధ్యంతర ఉత్తర్వులు జారీ దిశగా సంకేతాలు. తదుపరి విచారణ నేటికి ఈ రోజుకి వాయిదా వేసినట్లు ఒక వార్త. ఇక చైనాపై టారిఫ్ 245%. వైట్ హౌస్ ఫ్యాక్ట్ సీట్ లో వెల్లడి. ఇక ఖనిజాలు, లోహాలు ఎగుమతి నిలిపేయడంపై రగిలిపోతున్న అమెరికా. ఇక ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధం అన్న చైనా ఇక తమ దేశంపై ఎంత సుంకం వేశారో యుఎస్ ని అడగాలని కౌంటర్ వేసింది డ్రాగన్. ఇక చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తల కొరివి పెట్టిన కొడుకు, తండ్రిని తల కొరివి పెడుతున్న చిన్న కుమార్తె రఘునందని. ఇక ఇంటిని తిరిగి ఇస్తామని బతిమిలాడిన అంత్యక్రియలు రాలేదు. ఇక తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ. ఇక మహబూబ్నగర్ లో ఘటన. ఇక కొడుకును 15 ఎకరాల్లో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి ఇక ఆయన ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు అన్నట్టు ఒక వార్త. ఇక ఉచ్చుకు చిక్కు గర్భంలో ఉన్న చిరుతమృతి. ఒక కడుపులోనే చనిపోయిన 2 పిల్లలు. ఇక ఏపీలో అన్నమయ్య జిల్లాలో ఘోరం. ఈ చిరుతమృతికి ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్లక్ష్యమే కారణం. 10 గంటల పాటు చోద్యం చూశారని స్థానికులు మండిపాటు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి, ఈ పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలు, తర్వాత సాక్షి పేపర్, ఈ పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలు, అదేవిధంగా నమస్తే తెలంగాణకు సంబంధించిన ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూసాం. మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా చైనా అమెరికా టారిఫ్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అమెరికా దాదాపు 245% సుంకాలు అనేది విధించడం జరిగింది. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టు హెచ్ఈ భూములపై విచారణ అనేది జరిపింది. అదేవిధంగా ఆ విచారణపై స్టే కూడా విధించడం జరిగింది సుప్రీంకోర్టు. ఇలాంటి కొన్ని వార్తలు, కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.